మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజన్ నందలార్ పవర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని, ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. ఇక శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసం ఉండరాదన్నారు. ముందస్తుగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ఇబ్బందుల్లో ఉన్నవారు ఎవరైనా సరే టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో ప్రత్యేకంగా ఈ మొంతా సైక్లోన్ ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ వర్షాలు సంబంధించిన అలర్ట్ ముందే జారీ చేసి అన్ని అధికారులకి అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా ప్రజలకి ఆ విషయాలు తెలియజేస్తూ వారు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. వర్ష ఎక్కువ ఉన్న కారణంలో మనం స్కూల్స్కి కూడా లోకల్ హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా లోకల్ అడ్వైజర్లు జారీ చేసి మనకి ఫిషింగ్ సంబంధించి ఫిషర్మెన్ పోకుండా అదేవిధంగా రోడ్సు, అదేవిధంగా కల్వర్ట్సు, అక్కడ ప్రత్యేకంగా ఓవర్ఫ్లోయింగ్ బ్రిడ్జెస్, కల్వర్ట్స్ ఎక్కడైనా ఉంటే అక్కడ ఇమీడియట్లీ లోకల్ ఏర్పాట్లు చేసి అక్కడ ప్రస్తుతం రవాణా సౌకర్యం కొంచెం హోల్డ్లో చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా రివర్స్ కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, క్యానల్స్ కావచ్చు, అక్కడ ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రాపర్ మానిటరింగ్ చేసుకుంటూ లోకల్లో అన్ని అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాపర్గా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో ప్రత్యేకంగా ఈ